చూడొచ్చు సార్ మనం. రైట్ థ్యాంక్ యూ కన్నబాబు. మనం ఒకసారి విజయవాడకి వెళ్దాం. విజయవాడలో కృష్ణా జిల్లాకు సంబంధించిన సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కృష్ణ రెడీగా ఉన్నారు. కృష్ణ, ఎట్లా చూడాలి ఇప్పుడు వైజాగ్ నుంచి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందుతోంది వైజాగ్ క్యాపిటల్ సిటీ చేస్తామనంటే ఇక అక్కడ జనమే రిజెక్ట్ చేశారు. కృష్ణ మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి. కృష్ణ, ఎట్లా కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి? కృష్ణ మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి. రైట్, ఓకే. ఒకసారి ఆర్కే ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు వైజాగ్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ప్రధానంగా ఇవాళ పూర్తి స్థాయిలో అక్కడ తుడిచిపెట్టేశారని చెప్పనంటే ఇవాళ అక్కడి జనం కూడా అక్కడ ఆ క్యాపిటల్ సిటీని వద్దనుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్ని? క్యాపిటల్ సిటీ కన్నా అభివృద్ధి ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఈ రిజల్ట్ కూడా చూస్తే అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే అయితే ఇటు టీడీపీ కూటమి అయితే పెద్ద ఎత్తున ఘన విజయం సాగుతుంది. అంటే అభివృద్ధికే ఎక్కువ మొగ్గు చూపించిన పరిస్థితి అయితే నెలకొంది. దాన్ని చూసుకోవచ్చు మనం కూడా. ఇప్పుడు అమరావతిని చూసుకుంటే అయితే ఇటు విజయవాడ అమరావతి ఏం డెవలప్మెంట్ లేదు. అంటే కేవలం విశాఖపట్నాన్ని రాజధాని చేసి 3 రాజధానులు అంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజ్కి కూడా గురయ్యారు అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు కూడా అన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. కానీ చూసుకోవచ్చు ఇటు మెయిన్గా ఈ టీడీపీ కూటమిలో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇటు గోదావరి జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున ఘన విజయం సాధించడం జరిగింది. ఇప్పటికే 21 సీట్లు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే ఇప్పుడు వైసీపీ చూసుకుంటే అయితే కనీసం 18 సీట్లు కూడా రాని పరిస్థితి. 18 సీట్లు వస్తేనే ప్రతిపక్షానికి కూడా అర్హత ఉండొచ్చు. కానీ ఇప్పుడు 18 సీట్లు కూడా రాకపోవడంతో కూడా సుమారుగా చూసుకుంటే 13 సీట్ల వరకు కూడా ఇప్పటికే కైవసం చేసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అధికారాన్ని కూడా సొంతం చేసుకోనుంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూడా ఒక మ్యాజిక్ ఫిగర్ కూడా దాటాయి. అంటే 170 సీట్లలో కూడా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 88 స్థానాలు కూడా ఇప్పటికే గెలుపొందడం జరిగింది. అంటే సుమారుగా ఇటు జనసేన కూడా 15, బీజేపీ టోటల్ మొత్తం కూడా ఇప్పుడు 98 దాటేసి సుమారుగా 165 వరకు కూడా గెలుపొందిన అభ్యర్థులు కూడా ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఇంతకుముందు కూడా మనం విజువల్లో అయితే చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు బాలకృష్ణ, అంతేకాకుండా లోకేష్ ఆ ఇళ్లలో ప్రధాన నాయకులు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున పండగ వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. మరి కొద్దిసేపట్లో ఇటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా రానున్నారు. వచ్చిన వెంటనే కూడా క్యాబినెట్ పై కూడా ఇటు పురంధేశ్వరి కూడా ముగ్గురు కూడా ఈవినింగ్ ఈరోజు క్యాబినెట్ పై కూడా చర్చించే అవకాశం ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్ కూడా తన గెలుపొందిన ముఖ్య నాయకులు కూడా ఎలాంటి పాత్ర, అంటే ఈ కూటమిలో కూడా ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడుతో కూడా డిస్కస్ చేసే పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే ఓవరాల్గా ఇటు అమరావతి, అంటే చంద్రబాబు గతంలో చెప్పినట్టు అమరావతి రాజధాని అంటూ కూడా ముందుకు సాగడం జరిగింది. కానీ జగన్ 3 రాజధానులు అంటూ కూడా అక్కడ ఉన్న పబ్లిక్ని కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అందుకే తగిన గుణపాఠం కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి. రైట్, అంటే ఆర్కే ఇంకొక విషయం మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఇవాళ అంటే అమరావతి రాజధాని అనడం ద్వారా ఒక ప్రాంతము, ఒక వర్గము ప్రయోజనం పొందుతుంది అనే ఒక అభిప్రాయాన్ని వైసీపీ పదే కల్పించింది. అదే స్థాయిలో ఇవాళ 3 రాజధానులు అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. దాని మీద న్యాయ పోరాటం జరిగితే కూడా అవసరం అనుకుంటే కోర్టులు వద్దంటున్నా ఇవాళ జీవోలు తీసుకొచ్చిన పరిస్థితి. చివరికి ఎన్నికల టైంలో కూడా, ఎన్నికలకు వెళ్తున్న టైంలో ఆయన డైరెక్ట్గానే చెప్పారు, అంటే నెక్స్ట్ నా పాలనంతా కూడా వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇవాళ ఇటు అమరావతి, గుంటూరు కాదు, అటు చివరికి వైజాగ్ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి వచ్చి పడింది దీనికి. అంటే ఒక క్లారిటీ లేదు. అంటే రాజధాని ఏది అనేది ఇటు విశాఖపట్నం చేస్తా అంటున్నారు, కృష్ణ చేస్తా అంటున్నారు, లేదా అమరావతి చేస్తా అంటున్నారు. కానీ ఒక క్లారిటీ లేకనే జగన్ ఓటమికి కూడా ప్రధాన కారణం. అంతేకాకుండా పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగిందని చెప్పేసి ఇటు టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితులు. అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము. ఈరోజు రాత్రికే చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి సదురుకుందామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు. కానీ ముందుగానే మేము ఎక్కడ అవినీతి జరిగిందో వాళ్ళపై కూడా ముందుగానే ఇప్పుడు కంప్లైంట్లు కూడా ఇచ్చేసి ఎవరిని బయటకు వెళ్ళనీయము. ఎక్కడ అవినీతి జరిగిందో అవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము ఎవరు దోచుకున్నారో వాటన్నిటిని కూడా బయటికి తీస్తామంటూ కూడా ఇప్పటికే కొంతమంది నాయకులు కూడా చెప్తున్న పరిస్థితులు.
రైట్, థ్యాంక్ యూ ఆర్కే. ఇది మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఏం జరిగింది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఒక సునామీలా వచ్చేసింది. ఇవాళ వైసీపీని తుడిచిపెట్టేసి ఇవాళ కూటమిని నిలబెట్టిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఇవాళ కూటమికి మద్దతు తెలిపిన నేపథ్యం. కనీసం